హాయ్ అండి. మిలినియర్ వైఫ్ పార్ట్ 49. నీలాక్షి, నీ భర్త ఈ బిడ్డ ఎవరితో ఎప్పటికీ చెప్పడు. అతన్ని అస్సలు నమ్మకు. వెంటనే నాతో రా. నీకు ఈ నాన్న కావాలంటే ఇప్పుడే నాతో కలిసి దాదాపురికి రావాలి అని రాజశేఖర్ దృఢమైన గొంతుతో చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా వక్కయ్యారు. అప్పుడే ఒక అమ్మాయి గొంతు గట్టిగా, ఈ బిడ్డ ఎవరిదో నేను చెప్తాను అని అంది. ఆ మాట వినగానే అందరి చూపులు ఆ గొంతు వినిపించిన వైపుకు తిరిగాయి. ఎదురుగా ఆ బిడ్డతో కలిసి వచ్చిన పని మనిషి నిలబడి ఉంది. సోరా సార్, నన్ను క్షమించండి. ఆ అమ్మాయి దివ్య మీ గురించి నాకు చాలా విషయాలు చెప్పింది. తన వల్ల మీలాంటి దేవుళ్ళంటి మనిషి వ్యక్తిగత జీవితం ప్రశ్నార్థకంగా మారటం ఆమె ఎప్పుడూ కోరుకోలేదు అని చెప్పి ఆమె ఒక దీర్ఘ విశ్వాసం విడిచింది. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పడం స్టార్ట్ చేసింది. నేను దివ్యకు సహాయం చేయడానికి ఆ ఇంట్లో పనికి చేరాను. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు. ఆ అమ్మాయి పేరు దివ్య అని చెప్పగానే సూరజ్కి ఏదో గుర్తుకు వచ్చినట్లయింది. ఈ పేరు ఎప్పుడూ ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. వెంటనే ఆమె చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినసాగారు. పని మనిషి చెప్పింది, దివ్య చాలా మంచి అమ్మాయి. ఆమెకు పెళ్లి కాకుండానే 4 నెలల గర్భం ఉందని తెలిసినప్పుడు మీ అందరిలాగే నేను మొదట సూరజ్ సార్పై అనుమానం పెట్టుకున్నాను. ధనవంతుల ఇళ్లలో ఇలాంటి విషయాలు సహజమేనని అనుకున్నాను. కానీ అమ్మాయి మాత్రం ప్రతిరోజు ఏదో ఒక కారణంతో కన్నీళ్లు పెట్టుకునేది. ఆమెను ఏమైంది అని అడగాలనిపించేది. కానీ ఎక్కడ నన్ను తిడుతుందేమోనని భయపడి అడగలేకపోయాను. ఒకరోజు నాకు తీవ్రంగా అనారోగ్యం వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి ఏమాత్రం ఆలోచించకుండా నేను పూర్తిగా కోలుకునే వరకు ఎంతో ప్రేమగా సేవ చేసింది. అప్పుడే ఆమె ఎంత మంచి మనసున్నదో నాకు అర్థమైంది. ఆ తర్వాత ఒకరోజు ధైర్యం చేసి ఆమెను అన్ని అడిగాను. అయినా ఆమె మొత్తం నిజం చెప్పలేదు. నాలాంటి దురదృష్టం ఎవరికి రాకూడదు అని ఒక మాట మాత్రమే చెప్పింది. ఒకరోజు సూరజ్ సార్ వచ్చి ఆమెకు సహాయం చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు నా మనసు ఊరుకోలేదు. నేను ఆమెతో, అమ్మ, నువ్వు ఎందుకు ఇంత ఓర్పుగా అన్ని భరిస్తున్నావు? నీలాంటి వాళ్ళు సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కే లేదు. రా, మనం పోలీసులకు ఫిర్యాదు చేద్దాం. మీడియా ముందుకు వెళ్లి నీకు న్యాయం జరిగేలా పోరాడుదామని చెప్పాను. అప్పుడు దివ్య నా వైపుకు చూసి బాధతో నవ్వుతూ, ఏ న్యాయం? నేను తల్లి కాబోతున్నానని తెలిసిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళాను. కానీ అతను నన్ను ఎంత ఘోరంగా తిట్టగలిగాడో అంతగా తిట్టాడు. నా ముఖంపై డబ్బు విసిరేసి వెళ్ళిపోయాడు. అదే క్షణం నేను మనసులోనే చనిపోయాను. ఈ బిడ్డను తొలగించమని కూడా చెప్పాడు. కానీ నా మనసు అందుకు ఒప్పుకోలేదు. ఈ బిడ్డను ఎలా పెంచాలో అర్థం కాక అయోమయంలో ఉన్న సమయంలో సూరజ్ సారు దేవదూతలా నా జీవితంలోకి వచ్చారు అని చెప్పింది. అమ్మా, అయితే ఈ బిడ్డకు కారణం సూరజ్ సార్ కాదా అని నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆమె చిన్నగా నవ్వి, ఆయన నాకు దేవుడితో సమానం. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు. నేను అనాథ ఆశ్రమంలో పెరిగాను. హాస్టల్లో ఉంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువు పూర్తి చేశాను. ఉద్యోగం కోసం ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి తిరిగిన ప్రతి చోట నాతో రాజీ పడాలని మాట్లాడేవారు. అలాంటి మాటలు వింటూ వింటూ నాకు నా మీద, ఈ శరీరం మీద అసహ్యం పుట్టింది. చివరికి సూరజ్ సార్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడే ఈ ప్రపంచంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారని తెలుసుకున్నాను. అక్కడ మహిళలు ఎంతో సేఫ్ గా ఉండేవారు. సూరజ్ సార్ గురించి ఆరా తీస్తే ఆయన లాంటి మంచి మనిషి మరొకరు లేరని తెలిసింది. నాకు అక్కడ ప్రశాంతమైన ఉద్యోగం దొరికింది. ఇక నా కష్టాలన్నీ ముగిసిపోయాయి అనుకున్నాను. కానీ అంటూ మధ్యలోనే ఆగిపోయింది. అంశుమాన్కి అప్పటికే జరిగిందంతా పూర్తిగా అర్థమైపోయింది. ఒకరోజు ఆఫీస్లో పని లేట్ అయింది. నేను క్యాబ్ కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాను. అప్పుడే అతను, అంటే అంశుమాన్, మొదటిసారి నా ముందుకు వచ్చాడు. హాయ్, మీరు ఇంటికి వెళ్ళలేదా అని చిరునవ్వుతో అడిగాడు. లేదు, వర్క్ లేట్ అయింది, క్యాబ్ కోసం ఎదురు చూస్తున్నాను. మీ పేరు అని అడిగాడు. దివ్య. చాలా అందమైన పేరు. నా పేరు అడగరా? సరే, నేనే చెప్తాను. నా పేరు అంశుమన్. నేను ఇదే ఆఫీసులో పనిచేస్తున్నాను అని అన్నాడు. కానీ తను సూరజ్ సార్ తమ్ముడన్న విషయం మాత్రం చెప్పలేదు. అది అతను ముందుగానే పన్నిన ఉచ్చులో ఒక భాగం. క్యాబ్ రాగానే దివ్య అందులో కూర్చుంది. మరోవైపు అంశుమన్ తన కారులో ఆమెను వెంబడించడం ప్రారంభించాడు. అది గమనించిన దివ్యకు కోపం వచ్చింది. హాస్టల్ కు చేరుకున్న వెంటనే అతని దగ్గరికి వెళ్లి, మిస్టర్, హాస్టల్ వరకు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? మనం మాట్లాడి గంట కూడా కాలేదే, అప్పుడే నా వెంటబడుతూ వచ్చారు అని కోపంగా అడిగింది. అంశుమన్ ప్రశాంతంగా, అరే, కాస్త శాంతించండి. నేను ఎలాంటి చెడు ఉద్దేశంతోనే రాలేదు. బాగా లేట్ అయింది. ఆ క్యాబ్ డ్రైవర్ కూడా కాస్త అనుమానంగా అనిపించాడు. అందుకే మీ సేఫ్టీ కోసం మాత్రమే వెనకాల వచ్చాను. మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. సరే, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసిన దివ్య తను తొందరపడి అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకుంది.
ఆ రోజు తర్వాత అంశుమన్ ఆఫీసులో దివ్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం మొదలుపెట్టాడు. కానీ ఆమెతో నేరుగా ఎక్కువగా మాట్లాడేవాడే కాదు. ఆమె కోసం భోజనం తెప్పించేవాడు, స్నాక్స్ తీసుకొచ్చేవాడు, ఆమె పని కూడా తనే పూర్తి చేసేవాడు. అయినా మాటలు మాత్రం చాలా తక్కువగా మాట్లాడేవాడు. చివరికి ఒకరోజు దివ్య అతన్ని అడిగింది, అంశుమన్ గారు, మీరు నా కోసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇక అలా ఎందుకు చేస్తున్నారు? నేను మిమ్మల్ని ఇవేమీ చేయమని అడగలేదుగా. మీ పని మీరు చూసుకుంటే చాలు అని దివ్య అంది. అంశుమన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, దివ్య, నాకు మీరంటే ఇష్టం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీకు కూడా ఇష్టం ఉంటే ఇంట్లో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అది జరగకపోయినా జీవితాంతం మీ జ్ఞాపకాలతోనే బతుకుతాను అని అన్నాడు. తన నటనను అంత సహజంగా ప్రదర్శించడంతో దివ్య మనసు కరిగిపోయింది. ఈ విషయం మీకు ఎప్పటికీ చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్పకుండా చనిపోతానేమో అన్న భయం వేసింది. సరే, నేను వెళ్తాను. మీ పెండింగ్ పనంతా పూర్తి చేశాను. మీరు కూడా ఇంటికి వెళ్ళండి. ఇంత లేటుగా మీరు ఒంటరిగా ఉండటం నాకు బాధ కలిగిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతూ ఉంటే దివ్య ఆశ్చర్యం, గౌరవం కలిసిన చూపులతో అతని వైపుకు చూస్తూ నిలబడిపోయింది. అప్పుడే ఆమె స్నేహితురాలు అక్కడికి వచ్చి, దివ్య, అంశుమన్ నీతో ఏమన్నాడు? నీకు తెలుసా, అతను సూరజ్ సార్ తమ్ముడు అని చెప్పింది. ఆ మాట విన్న దివ్య మరింతగా ప్రభావితమైంది. అంత పెద్ద కుటుంబానికి చెందిన అబ్బాయి అయినా ఎంత సాదాసీదాగా ఉంటాడో అని మనసులో అనుకుంది. పాపం దివ్యకు తెలియదు, ఆనంద్ అసలు అంశుమన్ అసలు సూరజ్ లాంటి మనిషే కాదని. అతను మంచివాడిలా నటిస్తూ ఆమె నమ్మకాన్ని గెలుచుకున్నాడు. దివ్య కూడా అతని మాటలను నిజమని నమ్మి అతని ప్రేమను అంగీకరించింది. తర్వాత ఇద్దరూ కలిసి బయటికి తిరగడం మొదలుపెట్టారు. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపారు. చివరకు ఒకరోజు దివ్య తన సర్వస్వాన్ని అతనికి అర్పించింది. అంశుమన్ కు కావాల్సింది కూడా అదే. అతని ఉద్దేశం ప్రేమ కాదు, తన కోరికను తీర్చుకోవటమే. తన కోరిక తీరిపోయిన తర్వాత ఇంట్లో అనన్య, నీలక్షి వంటి అమ్మాయిలపై అతని చూపు పడేది. వెంటనే దివ్యను పూర్తిగా పక్కన పెట్టేశాడు. కానీ అతనికి తెలియని విషయం ఒకటి, అతను నాటిన విత్తనం అప్పటికే దివ్య గర్భంలో ప్రాణం పోసుకుంది. ఆ తర్వాతే దివ్యకు అంశుమన్ అసలు స్వరూపం తెలిసింది. అతని పెళ్లి వార్త విన్న క్షణం ఆమె తల తిరిగిపోయింది. అయితే ఆమెకు తగిలిన అతిపెద్ద దెబ్బ మాత్రం తను ప్రెగ్నెంట్ అని తెలుసుకోవటమే. న్యాయం కోసం అతని దగ్గరికి వెళ్లిన దివ్యతో అంశుమన్ ఎంతో నిర్లక్ష్యంగా అబార్షన్ చేయించుకోని చెప్పేశాడు. అంతటితో ఆగకుండా, ఈ బిడ్డకు కారణం నేనేనని నీకెలా తెలుసు అంటూ ఆమె స్త్రీతత్వాన్ని అవమానించాడు. తన జీవితం అంతా అంశుమన్తో ముడిపడి ఉందని నమ్మి తన సర్వస్వాన్ని అతనికి అర్పించింది దివ్య. కానీ అతను అడిగిన ప్రతి ప్రశ్న ఆమె గుండెల్లో మేకులు దిగినంత బాధను కలిగించింది. ఆమెకు మిగిలింది కన్నీళ్లు మాత్రమే. ఏం చేయాలో అర్థం కాక చివరకు తన ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఎదురుగా వేగంగా వస్తున్న కారును ఎదురుగా ఒక్కసారిగా దూకేసింది. తను చనిపోయానని, నీకు ఈ లోకంలో ఎలాంటి బాధలు అనుభవించాల్సిన అవసరం లేదని అనుకుంది. నేను పుట్టిన రోజే నా తల్లి తండ్రులు ఇలా చేసుంటే ఇంత బాధ అనుభవించాల్సి వచ్చేది కాదు. మంచిదే, నా బిడ్డ కొడుకు ఈ లోకంలో కష్టాలు అనుభవించాల్సిన అవసరం లేదు అని మనసులో అనుకుంది. మేడం, మేడం అంటూ ఒక అమ్మాయి పిలుస్తున్న గొంతు ఆమె స్పృహను మేల్కొల్పింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన దివ్య తన హాస్పిటల్లో ఉన్నానని గ్రహించింది. ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు ఉప్పొంగాయి. నేను ఇంకా చనిపోలేదా? ఇంకా ఈ బాధలన్నీ అనుభవించాలా? దేవుడికి నాపై కనికరం లేదా అని మనసులో విలిపించింది. అప్పుడే గదిలోకి వచ్చిన వ్యక్తిని చూసి ఆమె కళ్ళు విస్తరించాయి. నువ్వు ప్రెగ్నెంట్వి, నీకు తెలుసు కదా అని సూరజ్ గర్జించిన గొంతు వినగానే ఆమె భయంతో వణికిపోయింది. తల ఊపడం తప్ప మరో మాట రాలేదు. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. అవును సార్ అని వణుకుతున్న గొంతుతో అంది. అయితే చనిపోవటానికి ఎందుకు ప్రయత్నించావు? చనిపోయే ధైర్యం ఉన్నప్పుడు బ్రతికే ధైర్యం ఎందుకు లేదు? దివ్య బాధగా నవ్వుతూ, మాలాంటి అనాథులు ఎందుకు బ్రతకాలి సార్? ఎవరి కోసం బ్రతకాలి? ఒకవేళ బ్రతకాలని అనుకున్నా మోసగాళ్ళని చూసిన క్షణమే ఆ ఆశ చచ్చిపోతుంది అని అంది. ఆమె నిస్సహాయతను సూరజ్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నిన్ను మోసం చేసిన వాడి కళ్ళ ముందే ధైర్యంగా బ్రతికి చూపించాలి అని అనిపించడం లేదా నీకు అని అడిగాడు. మమ్మల్ని బ్రతకనిస్తేనే కదా సార్ అని దివ్య ఆవేదనగా చెప్పింది. సూరజ్ అంతసేపు తనతో మాట్లాడటమే ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆవేశంలో ఆమె మనసులోని బాధ అంతా బయట పెట్టేసింది. అప్పుడే సూరజ్ ప్రశాంతంగా, విను, నీకు ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను ఇప్పటికే చేశాను అని చెప్పగానే అప్పటి వరకు ఆమెను చూసుకున్న ఆ మహిళ గదిలోకి వచ్చింది.
అప్పుడే ఆ పని మనిషి లోపలికి వచ్చింది. ఇక నుంచి ఈవిడ నీతోనే ఉంటుంది, నీకేది కావాలన్నా ఈవిని అడుగు, ప్రతి నెల నీ అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయి అని సూరజ్ కఠినంగా చెప్పి, ఈ బిడ్డ చాలా ముఖ్యమైనది అన్నాడు. దివ్య నేరుగా అతని కళ్ళల్లోకి చూస్తూ, ఓ, అంటే ఇది మీ తమ్ముడు బిడ్డ కాబట్టి మీరు ప్రాయచిత్తం చేస్తున్నారా? నాకు మీ సహాయం ఏమీ అవసరం లేదు అని ధైర్యంగా చెప్పింది. ఆమె మాటలు విని సూరజ్ ఆశ్చర్యపోయాడు. ఇంకెవరైనా అయితే బిడ్డ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు అడిగేవారు, కానీ దివ్య మాత్రం తన ఆత్మ గౌరవాన్ని వదులుకోలేదు. మొదటిసారి ఆమెపై సూరజ్ మనసులో గౌరవం కలిగింది. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, అది నా బాధ్యత. ప్రస్తుతానికి నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉండాలి. బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. నీకు ఇంకా అతడే అంటే అంశుమన్ అదే కావాలి అనిపించినా కూడా నేను ఆ విషయం చూసుకుంటాను. ఈ క్షణం నుంచి నీ జీవితానికి బాధ్యత నాది అని చెప్పి సూరజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి సూరజ్ స్వయంగా దివ్య బాధ్యతను తీసుకున్నాడు. ప్రతి నెల ఆమెను చెకప్ కి హాస్పిటల్ కి తీసుకెళ్లేవాడు. కానీ అవసరమైన పని తప్ప ఆమెతో ఒక మాట కూడా మాట్లాడేవాడే కాదు. దివ్య మాత్రం లోపలే కుమిలిపోతూ ఉండేది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తన వాళ్ళని చెప్పుకునే ఒక మనిషి కూడా ఆమెకి లేరు. అంశుమన్ చెప్పిన మాటలు పదే పదే ఆమె చెవుల్లో మారుమోగేవి. నీ అందం కోసమే నేను నీతో ఉన్నాను. ఈ బిడ్డని తీయించేసుకో, తర్వాత ఇంకో ధనవంతుని వెతుక్కో. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా దివ్య కన్నీళ్లు పెట్టుకునేది. అయితే తన గర్భంలో పెరుగుతున్న బిడ్డతో మాత్రం ఎప్పుడు సూరజ్ మంచితనం గురించి, ఆయన పేరు ప్రతిష్ట గురించి మాత్రమే మాట్లాడేది. కానీ ఇప్పుడు దివ్య ఈ ప్రపంచంలో లేదు. ఈ పని మనిషి జరిగిందంతా చెప్పి ముగించగానే అనన్య వసుంధర ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అంశుమన్ చెడ్డవాడని అనన్యకి ముందే తెలుసు, కానీ అతను ఇంత నీచంగా దిగజారుతాడని మాత్రం ఆమె ఎప్పుడూ ఊహించలేదు. కోపంతో ఆమె అంశుమన్ దగ్గరికి వెళ్లి చెంపపై వరుసగా కొట్టింది. నన్నెందుకు మోసం చేశావు? నేను నిన్ను నిజంగానే ప్రేమించాను, కానీ నువ్వు నా నమ్మకాన్ని ఛిద్రం చేశావు అంటూ అతన్ని బలంగా కొట్టింది. అప్పుడే అంశుమన్ ఆమెను బలంగా తోసేశాడు. అక్క అంటూ నీలక్షి వెంటనే పరిగెత్తికెళ్లి అనన్యాన్ని పట్టుకుంది. అక్కడున్న వారందరూ ఆగ్రహంతో అంశుమన్ వైపుకు చూస్తున్నారు. కానీ అతను మాత్రం ఇంకా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా దురుసుగా నిలబడి ఉన్నాడు. సూరజ్ కళ్ళని రక్తంలో ఎర్రబడ్డాయి. చేతిలోని నరాలు ఉప్పొంగుతున్నాయి. ఎదురుగా నిలబడ్డ అంశుమన్ అక్కడికక్కడే చంపేయాలి అన్న కోరికను అతను కష్టంగా అదుపులో పెట్టుకున్నాడు. విషయం అంతా అంశుమన్ వల్లే జరిగిందని తెలిసిన క్షణం వసుంధర ముఖం పూర్తిగా వాడిపోయింది. ఆమె తల వంచుకుని మౌనంగా ఉంది. రఘువీర్ ఆగ్రహంతో గర్జిస్తూ, ఇన్నాళ్ళు నీకు నీ కొడుకులే సర్వస్వం. వాళ్ళు ఏం చేసినా నీకు తప్పుగా అనిపించేది కాదు. ఇప్పుడు నీ చేతల ఫలితం నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. నీ కొడుకు నీ పేరు ఎంత గొప్పగా నిలబెట్టాడో చూడు. అప్పుడే నేను చెప్పాను వాడి లక్షణాలు మంచివి కావు అని. కానీ నా కొడుకు అలాంటి పని ఎప్పటికీ చెయ్యడు అని నా నోరు మూయించావు. ఇప్పుడు అనుభవించు. నీ కొడుకు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాడు, కానీ నువ్వు చేసిన పాపాలకు ఏ శిక్ష పడాలి చెప్పు అని ప్రశ్నించాడు. ఏ తప్పు చేయని నా కోడల్ని నువ్వు ఎంతగా బాధ పెట్టావో నీకు తెలుసా? కాలంతో పాటు నువ్వు మారతావని, ఆమెను మనస్ఫూర్తిగా అంగీకరిస్తావని అనుకున్నాను. కానీ ఈ రోజు తెలిసింది నువ్వు మారే మనిషివే కాదని వసు. సూరజ్ జీవితంలో సంతోషాలు రావాలని నేను ఎన్ని దేవాలయాల్లో మొక్కుకున్నానో తెలుసా? ఆ సంతోషాలు ఇంటి గుమ్మానికి వచ్చిన తర్వాత వాటిని సంబరంగా ఆహ్వానించాల్సింది పోయి దొంగచాటుగా వాటిని అంతం చెయ్యాలని చూస్తావా అని తిట్టాడు రఘువీర్ వసుంధరని. చూద్దాం మరి ఏం జరుగుతుందో.